హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ రాణి. మనశంకర వరప్రసాద్ గారు ఈ సినిమా నుంచి ఇప్పుడు సెకండ్ సింగిల్ రిలీజ్ అవడం జరిగింది. సో ఆల్రెడీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్గా నిలిచింది. అటు సోషల్ మీడియాలోను ఇటు మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా పాట చాలా బాగా నచ్చింది, మీసాల పిల్ల. ఆ తర్వాత నెక్స్ట్ ఎలాంటి పాటని వదులుతారు అని అందరూ కూడా ఎగరగా వెయిట్ చేశారు. మెగా క్లాస్ అంటూ ట్యాగ్ లైన్ ఇచ్చారు అనిల్ రావుపూడి. ఈ సాంగ్కి క్లాస్గా ఉండబోతుంది అని ఫస్ట్ నుంచి ఆ ట్యాగ్ లైన్తోనే మనకి హింట్ ఇచ్చారని చెప్పాలి. అదేవిధంగా ఈరోజు రిలీజ్ అయిన సాంగ్ చూసినట్లయితే నిజంగానే చాలా క్లాస్గా కనిపిస్తున్నారు అటు నయనతార ఇటు మన మెగాస్టార్. సో ఇద్దరు కూడా లుక్స్ వైజ్గా అలాగే లొకేషన్స్ వైజ్గా అలాగే అందులో చూపించిన డ్యాన్స్ స్టెప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మెగా అభిమానులకి కనువిందు చేసే విధంగా ఉన్నాయి. ప్రోమో వదిలినప్పుడు చాలా ట్రోలింగ్కి ఈ సాంగ్ అనేది గురైందనే చెప్పాలి. ఎందుకు అంత సాగదీస్తున్నారు అని చాలామంది ట్రోలింగ్ చేశారు. వితిన్ 2 డేస్లోనే ఫుల్ సాంగ్ రిలీజ్ చేయడం, ఈ సాంగ్కి కొన్ని నిమిషాల్లోనే కొన్ని వేల వ్యూస్ రావడం అనేది సాంగ్ని ఏ విధంగా మెగా అభిమానులు యాక్సెప్ట్ చేశారనేది తెలుస్తుంది. అండ్ అలాగే అనిల్ రావుపూడి మార్క్ అనేది ఆ 90స్లోకి తీసుకువెళ్ళడం, ప్రత్యేకించి మెగాస్టార్ని వింటేజ్ లుక్లో చూపించడం, దానికి కాంబినేషన్గా నయనతార ఉండడం, ఇవన్నీ కూడా చాలా ప్లస్ అని చెప్పాలి. ప్రత్యేకించి ఆ పడవ షాట్ ఏదైతే ఉందో ఇద్దరు ఆ లొకేషన్ అయితే చాలా బాగుంది. అంటే ఇద్దరు కూడా ట్రెడిషనల్ లుక్లో, ఒక పక్కన మన మెగాస్టార్ గారిని ట్రెడిషనల్ లుక్లో మంచి అంటే కొద్దిగా మాస్ మిక్స్ చేసి చూపిస్తూనే శశిరేఖని ఒక ఫుల్ పాష్ కమ్ ట్రెడిషనల్ లుక్లో ఆ పడవ మీద చూపించడం అనేది చాలా బాగుందనే చెప్పాలి. అండ్ మీసాల పిల్లల్లో చూసుకున్నట్లయితే ఇద్దరు భార్యాభర్తలు విడిపోయి తర్వాత కలిస్తే ఏ విధంగా పాట పాడుకుంటారు అనేది ఆ లిరిక్స్లో మనకు అర్థమవుతుంది. కానీ ఈ సాంగ్ చూసుకున్నట్లయితే ఇద్దరు లవ్లో ఉన్నప్పుడు అంటే అందులో లైన్స్ చూసుకున్నట్లయితే నువ్వేమో బిలియనీర్వి, నేనేమో మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడిని అన్నట్లుగా, ఇలా అంటే ఒక డబ్బున్న అమ్మాయిని డబ్బు లేని అబ్బాయి, మధ్యతరగతి అబ్బాయి ప్రేమిస్తే ఎలా ఉంటుంది అనేది ఉండబోతుంది. ఈ సినిమాలో ఒక మంచి ఫ్లేవర్కి తీసుకువెళ్ళబోతున్నారు. మళ్ళీ మన మెగాస్టార్ని వింటేజ్ లుక్లో చూడబోతున్నాం అనేది ఈ సాంగ్తో క్లారిటీ అయితే వచ్చేసింది. ఎస్పెషల్లీ కాస్ట్యూమ్స్ విషయంలో వస్తే మెగాస్టార్ కాస్ట్యూమ్స్ అయితే అద్దిరిపోయాయి. అండ్ అలాగే మెగాస్టార్ స్టెప్స్లో ఉండే స్వాగ్ తెలిసిందే కదా, ఆ స్వాగ్ లైట్గా మిస్ అయిందని అనిపించినా సరే చరణంలో వచ్చే స్టెప్స్ అయితే, ఆ చరణంలో వచ్చే లిరిక్స్తో పాటు స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఫ్యాన్స్కి కన్విన్స్ చేసే విధంగానే ఉన్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మెగా క్లాస్ అంటూ వచ్చిన ఈ సెకండ్ సింగిల్ శశిరేఖ అనే పాటతో అలాగే ప్రసాద్ అనే చిన్న మాస్ ఫ్లేవర్ని యాడ్ చేస్తూ ఈ క్లాస్ ఫీవర్ని అయితే మెగాస్టార్ అభిమానులకి తీసుకువెళ్ళిపోయారని చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక 2 సాంగ్స్ ఉన్నాయి, మెగా వెంకీ మాస్ అండ్ అలాగే మెగా మాస్ అంటూ కూడా ఇవి రాబోతున్నాయి. మరి ఆ 2 ఎలా ఉండబోతున్నాయి అనేది అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఈ సెకండ్ సింగిల్ కోసం బీమ్స్ తన వాయిస్ ఇచ్చారు. అలాగే ఫీమేల్ సింగర్గా మన మధుప్రియ అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరి వాయిస్ కూడా ఆల్రెడీ ఇదివరకు మనం విన్నాము, చాలా మెస్మరైజింగ్గా ఉంటుంది. అండ్ ఈ శశిరేఖకి వాళ్ళ వాయిస్ ఇవ్వడం మరింత ఫ్లేవర్ఫుల్గా ఉందనే చెప్పాలి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే సెకండ్ సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఈ సెకండ్ సాంగ్ ఎలా ఉంది, అలాగే మనశంకర వరప్రసాద్ గారి సినిమా గురించి మీ ఒపీనియన్ ఏంటి, ఎలా ఉండబోతుంది, చిరంజీవి గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, నయనతార కాంబినేషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి. కాబట్టి ఈ సెకండ్ సింగిల్ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకొన్ని అప్డేట్స్ కోసం ఇంకా ఫుల్ టు స్వింగ్లో అనిల్ రావుపూడి గారు ఉన్నారనే చెప్పాలి. సో ఇక నుంచి అప్డేట్స్ కూడా ఫాస్ట్గా వస్తూ ఉంటాయి. స్టిల్స్ కావచ్చు, లుక్స్ కావచ్చు, ప్రమోషనల్ కంటెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆన్ సెట్స్లో ప్రమోషనల్ కంటెంట్ కూడా అనిల్ రావుపూడి క్రియేట్ చేస్తారు కాబట్టి అవన్నీ కూడా ఇంకా లైనప్లో ఉన్నాయనే చెప్తున్నారు మూవీ టీం. కాబట్టి సో మనశంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు, మీరు కూడా రెడీ అయిపోండి. ఈ సాంగ్ ఎలా ఉందో మీ ఒపీనియన్ని కమెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.